విశాఖ ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు తన రాజకీయ వారసత్వాన్ని ప్రకటించనున్నారా? దీనికి సంబంధించిన సమాలోచనలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విష్ణుకుమార్ రాజు రాజకీయ వారసత్వంపై రాష్ట్రంలో జోరుగా చర్చ సాగుతోంది. అవినీతి మరకలేని రాజకీయ నాయకుడిగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న విష్ణుకుమార్ రాజు వారసత్వం గురించి జనం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఆయన తన రాజకీయ వారసులుగా ఎవరిని ప్రకటిస్తారన్న దానిపై అటు బీజేపీ శ్రేణులు ఇటు సాధారణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా వారసత్వ రాజకీయాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. సీనియర్ నాయకులు వృద్ధాప్యం, ఇతర కారణాలతో తమ వారసులను రాజకీయాల్లోకి అరంగేట్రం చేయిస్తున్నారు. ఇక ఏపీలోనూ వారసత్వ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా రాజకీయాలకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగారు. అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. త్వరలో ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అలాగే స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా తమ కుమారుడికి రాజకీయ పగ్గాలు అప్పగించేందుకు సిద్ధపడుతున్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇప్పటికే తన రాజకీయ వారసుడిని రంగంలోకి దించేశారు. మరో సీనియర్ నాయకుడు అశోక్ గజపతిరాజు గత ఎన్నికల్లోనే తన కుమార్తె అదితి గజపతిరాజును ఎమ్మెల్యేగా గెలిపించుకొని వారసత్వాన్ని ప్రకటించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అటు అధికార పార్టీలోనూ ఇటు ప్రతిపక్షంలోనూ రాజకీయ వారసుల అరంగేట్రం జోరుగా సాగుతుంది. కట్ చేస్తే పశ్చిమ గోదావరి జిల్లా కాపారం నుండి 1975లో విశాఖ నగరానికి వచ్చిన బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గురించి అందరికీ తెలిసిందే. ఆయన 2 సార్లు ఉత్తరం నుంచి గెలిచారు. స్థానికంగా తనకంటూ పట్టు సాధించారు. జనంతో మమేకం కావడం ద్వారా తనదైన ఓటు బ్యాంకుని సంపాదించుకున్నారు. 2019లో పొత్తులు లేకుండా బీజేపీ ఒంటరిగా పోటీ చేసినప్పుడు కూడా ఏపీలో చాలా మందికి రాని ఓట్లను ఆయన తెచ్చుకున్నారు. దాదాపుగా 20,000కు తగ్గకుండా ఓట్లు రాజుకు వచ్చాయంటే ఆయనకు స్థానికంగా జనంలో ఉన్న పలుకుబడిని తెలియజేస్తుంది. విష్ణుకుమార్ రాజు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సీనియర్ రాజకీయవేత్తగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ వారసత్వాన్ని ప్రకటించాలని ఆయన అభిమానులు చాలా కాలంగా కోరుతున్నారు. అటు వయసు ప్రభావంతో పాటు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సూక్తితో రాజకీయ వారసత్వాన్ని ప్రకటించాలని ఉత్తర నియోజకవర్గం బీజేపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన కుమార్తె దీపిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు చేదోడు వాదోడుగా నిలిచారు. చాలా వరకు ఎన్నికల రాజకీయాలను ఆమె స్వయంగా పర్యవేక్షించారు. అలాగే ఇటీవల విశాఖ నగరానికి వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు తన కుమార్తె దీపికను ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పరిచయం చేయడంతో ఆయన రాజకీయ వారసత్వంపై ప్రజల్లో చర్చ మరింత వేగంగా పెరిగింది. విష్ణుకుమార్ రాజుకు బీజేపీ 3 సార్లు అవకాశం ఇవ్వగా 2 సార్లు గెలిచి సక్సెస్ఫుల్ రాజకీయవేత్తగా కొనసాగుతున్నారు. మరోవైపు 2029 ఎన్నికల్లో ఇదే కూటమితో పొత్తులతో వెళ్తామని 3 పార్టీలు చెబుతున్నందువల్ల విశాఖ ఉత్తరం సీటు పొత్తులలో భాగంగా బీజేపీకే మళ్లీ దక్కవచ్చు. అయితే విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తారా లేక తన వారసురాల్ని రంగంలోకి దించుతారా అన్నది వేచి చూడాలి. కుమార్తె దీపికకు రాజకీయ ఆసక్తి ఎక్కువగా ఉండడంతో ఆమెనే వచ్చే ఎన్నికల్లో పోటీలో నిలుపుతారని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే విశాఖకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు తన కుమార్తెని పరిచయం చేశారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. దీంతో బీజేపీ రాజుగారి వారసురాలు రాజకీయ అరంగేట్రానికి ఎంతో దూరం లేదని అంటున్నారు. ఏం జరుగుతుందో, ఈ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో మరికొన్ని రోజులు వేచి చూడాలి.
అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. సాధారణంగా బీజేపీ పార్టీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని చెబుతూ వస్తుంది. కుటుంబ రాజకీయాలకు బీజేపీ దూరంగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు తరచూ వ్యాఖ్యానిస్తారు. అయితే అలాంటి పరిస్థితిలో విష్ణుకుమార్ రాజు కుమార్తె దీపికకు రాజకీయ బాధ్యతలు అప్పగిస్తారా, లేదా ఇది కేవలం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ఊహాగానాలేనా అన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకు దీనిపై విష్ణుకుమార్ రాజు లేదా బీజేపీ నాయకత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఆయన కుమార్తె దీపిక రాజకీయాల్లోకి అధికారికంగా ఎంట్రీ ఇస్తారా, బీజేపీ సిద్ధాంతాల ప్రకారం ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా మారింది. మొత్తానికి బీజేపీలో వారసత్వ రాజకీయాలకు స్థానం ఉందా, విష్ణుకుమార్ రాజు కుమార్తె దీపిక రాజకీయాల్లో నిలబడగలరా? ఈ ప్రశ్నలకు సమాధానం రావాలంటే ఇంకా కొంతకాలం వేచి చూడాల్సిందే. అవకాశం ఇవ్వండి. 10 గుర్తుపై ఓటు